నమస్తే. జస్ట్ ఆస్కింగ్ కార్యక్రమానికి స్వాగతం. 99 టీవీ చీఫ్ ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సతీష్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే సతీష్. నమస్తే. పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో కులం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే కాపులు మాత్రమే కాదు, మాకు రాష్ట్రహితం, ప్రజాహితం, దేశహితం, జనహితం అంటూ ఏదో చెప్తూ ఉన్నారు. కానీ కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పారు. తర్వాత కూడా కాపుల విషయంలో పవన్ కళ్యాణ్ సానుకూలంగానే మాట్లాడారు. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే గనక సతీష్ గారు కాస్త స్వరం, పవన్ కళ్యాణ్ స్వరంలో ఎక్కడ మార్పు వస్తూ ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. అది వ్యూహాత్మకము అని చెప్పి పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. నాగబాబు గారు కూడా మొన్న స్పష్టంగా ఒక ట్వీట్ చేస్తూ, మీరు మీ అధినేత నిర్ణయాన్ని గౌరవించండి, కాస్త సైలెంట్గా ఉండండి, వ్యూహం అధినేతకి వదిలేయండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పుడు చూస్తే కనుక నిన్న కాపు ఆత్మగౌరవ సమావేశం అని చెప్పి కొంతమంది కాపులు కాకినాడలో ఒక మీటింగ్ పెట్టారు సతీష్ గారు. నిందలు వెయ్యొద్దు, దయచేసి నిజాలు తెలుసుకో పవన్ కళ్యాణ్ అంటూ వారు చెప్తూ ఉన్నారు. పవన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని, ముఖ్యంగా ఈ రంగా అంశాన్ని పవన్ కళ్యాణ్ పదే పదే ఈ మధ్య కాలంలో లేవనెత్తుతూ ఉన్నారు. రంగా గారిని మీరు అప్పుడు ఎందుకు, ఆయన చనిపోతారని తెలిసి కూడా మీరు ఎందుకు కాపాడుకోలేకపోయారు అని చెప్పి కాపుల్ని పదే పదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ గద్దర్ పై హత్యాయత్నం అంశాన్ని కూడా రీసెంట్ గా ఆయన రేస్ చేశారు. కాబట్టి ఈ రెండు కూడా, అంటే రంగా హత్య గాని గద్దర్ పై హత్యాయత్నం గాని, ఈ రెండు కూడా టీడీపీ, అంటే మీరు ఇప్పుడు మద్దతు ఇస్తూ ఉన్న టీడీపీ హయాంలోనే జరిగాయి అని చెప్పేసి వాళ్ళు చాలా అగ్రెసివ్ గా పవన్ కళ్యాణ్ ని క్వశ్చన్ చేశారు. సో ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే, కాపులు 2024 ఎన్నికల్లో మద్దతు, అంటే అవుట్ రేట్ గా కూటమికి సపోర్ట్ చేశారు. జనసేన పోటీ చేసిన స్థానాల్లో మాత్రమే కాదు, టీడీపీ బీజేపీ పోటీ చేసిన అభ్యర్థులను కూడా కాపులు గెలిపించారు అనే దానిలో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇప్పుడు ఇలా వేరే లైన్ తీసుకోవడం, కాపులందరూ కలిసి మీటింగ్ ఏర్పరచుకుని పవన్ ని క్వశ్చన్ చేయడం, దీని వెనుక ఏదన్నా వైసీపీ ఉందా? ఇది వైసీపీ ఆడుతున్న గేమ్ ప్లాన్ అంటే ఏం చెప్తారు? రైట్, అంటే ఇక్కడ డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. రాజమండ్రి సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కార్యకర్తల సమావేశంలో అదే కాపులకు కామన్ సెన్స్ ఉందా అన్న అంశాన్ని ప్రస్తావించారు. అంటే పదే పదే అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో, రాజశేఖర రెడ్డి హయాంలో మాకు ప్రయోజనాలు జరగలేదు, నెరవేరలేదని ఎప్పుడైనా రెడ్లు మీడియా సమావేశం పెట్టారు. అలాగే మిగతా ప్రభుత్వాలు ఉండేటప్పుడు ఆ ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రులుగా కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళ సామాజిక వర్గం ఎక్కడైనా మీడియా సమావేశాలు పెట్టింది, ఇలాంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. సరే, అంటే ఆయన ఏంటంటే జనసేన పార్టీ అనేది అందరిది అనే ఒక ప్రొజెక్షన్కి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అంతకు ముందు కూడా చెప్పారు. కానీ లార్జర్ సెన్స్ లో కాపులు ప్రజారాజ్యంలో ఎదురైన అనుభవం నేపథ్యంలో కాపులు మొత్తం మళ్ళీ జనసేన వెంట నడిచారు అనేది వాస్తవం. అది ఎన్నికల్లో కూడా కొంత ప్రొజెక్ట్ అయింది. అందుకు చివరికి కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న, ఎక్కువ ఓట్ బ్యాంకు, ఎక్కువ ఓటర్లు ఉన్న పిఠాపురం నియోజకవర్గాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఎంచుకోవడానికి కూడా అది ఒక కారణం. తప్పలేదు, రాజకీయంగా ఆయన స్ట్రాటజీ ఉండడంలో తప్పలేదు. అంటే ఇప్పుడు కాపుల ఆగ్రహానికి కారణం మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఒకటి, పవన్ కళ్యాణ్ పదే పదే మీ ఒక్కరే కాదు పార్టీ అందరిది, కాపులు ఓట్లేస్తే నేను గెలవలేదు, కామన్ సెన్స్ లేదా అని ఈ తరహాగా మాట్లాడటం. అలాగే నాదెండ్ల మనోహర్ సంబంధించి జనసేనలో కొందరు అసంతృప్తి, లింగంనేని రమేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన నేపథ్యంలో అటు కాపు సామాజిక వర్గంలో మిగతా, అలాగే కొందరు జన సైనికుల్లో కొంత చర్చ, ఇదంతా ఒక నడుస్తోంది. ఈ నడుస్తున్న నేపథ్యానికి సంబంధించి లేదు, లింగంనేని రమేష్ 2015 నుంచి మాతో ఉన్నారు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా నిబద్ధత గల సైనికుడు, నాతో పాటు ఉన్నారు, కష్టకాలంలో ఉన్నారు. నేను 2019లో ఇండివిజువల్గా వెళ్ళాను, అంటే తెలుగుదేశం పార్టీతో కాకుండా వెళ్ళినా ఆయన నాకు మద్దతుగా నిలిచారని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. బట్ అది పవన్ కళ్యాణ్ ప్రెరోగేటివ్, ఆయన ఎవరికైనా రాజ్యసభ ఇచ్చుకోవచ్చు. నేను ఆ రోజు కూడా మనం మాట్లాడుకున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యత్వాలు ఎవరికైనా ఇవ్వచ్చు, అది ఆ పార్టీ ప్రెరోగేటివ్. ఎట్ ది సేమ్ టైం అందులో కూడా చింతకాయల విజయ్కి ఇవ్వటం, గతంలో చింతకాయల విజయ్ చిరంజీవిపై మాట్లాడారు అన్న వీడియోని మళ్ళీ కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఏంటంటే ఇవి ఇక్కడ కాపు సామాజిక వర్గంలో కూడా ఒక ఇష్యూ ఏంటంటే, వాళ్ళు గతంలో చిరంజీవిని చింతకాయల విజయ్ తిట్టాడు కాబట్టి చింతకాయల విజయ్కి ఎట్లా రాజ్యసభ ఇస్తారని ప్రశ్నించే హక్కు కాపు సామాజిక వర్గం కానీ కాపు సంఘాల నాయకులు కానీ ఉండదు.
ఎందుకంటే చింతకాయల విజయ్కి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ రాజ్యసభ. రెండోది తెలుగుదేశం పార్టీకి సంబంధించి చింతకాయల అయ్యన్న పాత్రుడు, చింతకాయల విజయ్, మొత్తం ఆ కుటుంబం అనేది తెలుగుదేశం పార్టీ కుటుంబం. తెలుగుదేశం పార్టీలో చింతకాయల అయ్యన్న పాత్రుడు చాలా పదవులు నిర్వర్తించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అడ్రస్ చేయడంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఈ మధ్య నేను అంటున్నాను కదా, పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత కాపుల్లో ఒక రకమైన ఒక చర్చ మొదలయ్యి ఏ ఇష్యూనైనా వాళ్ళు కొంత భూతత్వంలోనే చూసే వాతావరణం క్రియేట్ అవుతుంది. అంటే చింతకాయల విజయ్కి ఎందుకు ఇచ్చారన్న అంశాన్ని వాళ్ళే తెర ముందుకు అడుగుతున్నారు. నాదెండ్ల మనోహర్ పెత్తనం పెరిగిపోయిందని వీళ్ళే మాట్లాడుతున్నారు. అలాగే ఇప్పుడు లింగంనేని రమేష్కి ఎందుకు ఇస్తారని దాసరి రామ్తో పాటు చాలా మంది కాపు సంఘం నాయకులు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇది ఒక చర్చ జరుగుతోంది. అయితే జన సైనికులు ప్రశ్నించడం, కాపు సంఘాలు జనసేనను ప్రశ్నించడం, జనసేనకి ఎక్కువ ఓట్లు కాపు సామాజిక వర్గం నుంచి పడ్డాయి కాబట్టి వాళ్ళు కొన్ని అంశాలు లేవనెత్తడం అనేది సరే రాజకీయంగా జరిగేది. దానికి జనసేన ఇవ్వాల్సిన వివరణలు ఇచ్చుకుంటోంది. మన నాగబాబు గారు ట్వీట్ చేశారు. ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు నిన్న కాపు రిజర్వేషన్ పోరాట సమితి అని కాకినాడలో ఒక సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ అలా ఎలా మాట్లాడతారన్న అంశాన్ని ఇప్పుడు తెర ముందుకు తెస్తోంది. ఒకటి. నెంబర్ 2, ఇక్కడ రెండవ విషయం ఏంటంటే ఇంకో ఒక కీలకమైన అంశం. తోట త్రిమూర్తులు తెలుసు, చాలా కీలకమైన రాజకీయ నేత కాపు సామాజిక వర్గంలో. తోట త్రిమూర్తులు ఈ నెల 21న రాజమండ్రిలో ఒక విస్తృత స్థాయి కాపు నేతల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అయితే మనకి ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నేతలు అటెండ్ అవుతారంటున్నారు. మరికొందరు ఏమంటున్నారంటే అక్రాస్ ద పార్టీస్, అంటే పార్టీలతో సంబంధం లేకుండా ఒక కాపు నాయకుల సమావేశం, కాపు సామాజిక వర్గ నేతల సమావేశం తోట త్రిమూర్తులు రాజమండ్రిలో ఏర్పాటు చేస్తున్నారనేది ఇప్పుడు ఒక కీలకమైన బ్రేకింగ్ అంశం. గతంలోనే విశాఖపట్నంలో కూడా ఒక చాలా పెద్ద కాపుల విస్తృత సమావేశం జరిగింది. రెండో కంటికి తెలియని ఒక కీలకమైన సమావేశం. ఆ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు, తెలుగుదేశం పార్టీ మంత్రులు అందరూ అటెండ్ అయ్యారు అక్రాస్ ద పార్టీస్. అంటే అక్కడ కాపు సామాజిక వర్గం భవిష్యత్తు ఏంటన్న ఒక కాంటెస్ట్ లో ఒక స్టార్ హోటల్లో జరిగిన ఒక సమావేశం అది. దానిపైన చాలా విస్తృతంగా చర్చ జరిగింది, కొంత చర్చ జరిగింది. సరే సమావేశాలు పెట్టొచ్చు, ఎందుకంటే చాలా సామాజిక వర్గాలు చాలా కార్యక్రమాలు నిర్వహించుకుంటే అందరూ కలుస్తున్నారు. కానీ ఇప్పుడు కాకినాడలో జరిగిన సమావేశం వాళ్ళు డిమాండ్ చేస్తున్న అంశాలు ఒకటి. 2, 21న తోట త్రిమూర్తులు రాజమండ్రిలో ఏర్పాటు చేస్తున్న సమావేశం అనేది ఇక్కడ ఏంటంటే కాపులకు సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన అంశాలు, రెండోది చిరంజీవిని విమర్శించిన చింతకాయల విజయ్కి రాజ్యసభ ఇవ్వటం, అసలు కాపుల దారిటు దశ దిశ లేదా, ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. ఇది కాపుల్లో కొంత అసంతృప్తి రాగం వినిపిస్తున్న వాళ్ళ ఇష్యూ ఒకటి. పొలిటికల్గా చూసుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని ఒక అడ్వాంటేజ్ పాయింట్గా చూస్తోంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన దాదాపు ఓట్లు జనసేనతోనే ఉన్నాయి. 2 జనసేన కూటమిలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రత్యర్థి. ఫైనల్ టార్గెట్ తెలుగుదేశం మెయిన్లీ. సరే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసిన పరిస్థితి, అప్పుడు పవన్ కళ్యాణ్ వైసీపీని టార్గెట్ చేశారు. కూటమిలో భాగంగా వాళ్ళు వెళ్ళారు. బట్ అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మాటల యుద్ధం జరిగింది. జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా చాలా మంది నేతలు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడటం అనేది పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ అయింది. కాపుల్లో ఆగ్రహాలు తెప్పించి కాపులంతా సంఘటితం అవడానికి అది ఒక ప్రాతిపదిక అయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎలా అయినా ఈ కొంత డివిజన్, కొంత చర్చ, పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ తర్వాత కాపుల్లో కొంత అసంతృప్తి ఉంది. కొన్ని సంఘాలు డిఫర్ అవుతున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్కి జై కొట్టి పవన్ కళ్యాణ్ భవిష్యత్తు సీఎం అంటూ హడావుడి చేసిన కాపు సంఘం నేతలు, సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన కాపు సంఘం నేతలు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు కొంత డిఫర్ అవుతున్నారు. ఈ డిఫర్ అవుతున్న ఈ డిఫరెన్సెస్ని ఖచ్చితంగా మనం క్యాష్ చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎందుకంటే రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ పార్టీ, వాళ్ళు రాజకీయాలు చేస్తారు. ఇక్కడ తోట త్రిమూర్తులు సమావేశం పెడుతున్నారు. సరే ఆయనకి లార్జర్ సెన్స్లో పార్టీ యాంగిల్ ఉందా లేదన్న పక్కన పెడితే, ఇప్పుడు తోట త్రిమూర్తులు కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరికొంత నేతలు హాజరవుతున్నారు, అక్రాస్ ద పార్టీస్ అని మరికొంత చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా కూడా లేదు అని అనలేము. నిన్న కాకినాడ సమావేశంలో వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ వీటన్నిటి నేపథ్యంలో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఒక్క ఓట్ బ్యాంకు ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక అడ్వాంటేజ్ పాయింట్గా తీసుకొని మళ్ళీ కాపుల్లో, అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే అంటారు కదా, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సాధించాలంటారు కదా,
ఆ ఓట్ బ్యాంక్ ని కొంత మన వైపు తిప్పుకోవాలి అన్న వ్యూహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సతీష్ గారు, నిన్న కాకినాడ సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా 2024 ఎన్నికల్లో జనసేన పార్టీకి కూటమికి సపోర్ట్ చేసిన వాళ్ళే. ఓకే, ఇప్పుడు వాళ్ళలో ఆ అభిప్రాయం కలిగింది, వాళ్ళ ఆవేదన ఏదో వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ఏంటి ఇటువంటి నిందలు వేస్తున్నారు, కులం మిమ్మల్ని మోసింది, భుజానికి ఎత్తుకుంది, మిమ్మల్ని గెలిపించింది, కానీ ఇప్పుడు కులాన్ని మీరు నేను కాపును కాదు అన్నట్లుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు.